నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. ఇవాళ కాత్యాయని వైశిష్టం అంటే ఏంటి అనే విషయాల గురించి మనం తెలుసుకుందాం. ఆమె నవదుర్గల్లో 6వ అవతారం కాత్యాయని. రాక్షస సంహారం చేసిన దుర్గాదేవి రూపం కాత్యాయని అంటుంటారు. అయితే 6వ రోజు కాత్యాయని అవతారంలో అమ్మవారు మహిషాసురునితో యుద్ధంలో అసలు 6వ రోజు ఎలా పాల్గొన్నారు, దాని ప్రాశస్త్యం ఏమిటి, కాత్యాయనిగా అవతరించడానికి కూడా గల కారణాలేంటి, కాత్యాయని ముని కుమార్తెగా ఎందుకు అవతరించింది, ఇలాంటి విశేషాలన్నీ కూడా ఇవాళ స్పెషల్ డిబేట్లో తెలుసుకుందాం. డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు మనతో పాటు డాక్టర్ తంగిరాల విశాలాక్షి గారు, ఉపాధ్యక్షురాలు వేద సంస్కృతి సమితి. నమస్తే అమ్మా. అమ్మా, మీ వాయిస్ కొంచెం గట్టిగా. ఇప్పుడు వినిపిస్తుంది అమ్మా నా వాయిస్? ఓకే అమ్మా. అమ్మా, ఇవాళ కాత్యాయని వైశిష్టం గురించి ఒకసారి మనం మాట్లాడదాము. ఆమె నవదుర్గల్లో 6వ అవతారం దుర్గాదేవి అని అంటూ ఉంటారు కదా, అసలు ఈ రూపం గురించి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఆడియన్స్కి. చంద్రహాసోజ్వలకర శార్దూల వరవాహిని కాత్యాయని శుభం దద్యాత్ దేవి దానవఘాతిని అని అమ్మవారిని మనం స్తుతించుకుంటాము. అమ్మవారి ఆకారం కూడా అలాగే ఉంటుందమ్మా. ఛాయామి దేవీం సకలార్థదాత్రీం చతుర్భుజాం కుంకుమ రాగ శోణాం ఈశాన వామాంక నివాసినీం కాత్యాయనీం త్వాం చరణం ప్రపద్యే. కాత్యాయని దేవి శంకరార్థ స్వరూపిణి కళ్యాణం కురుమే దేవి శివశక్తి నమోస్తుతే. అమ్మవారిని శివశక్తి స్వరూపిణిగా మనం చెప్తాం. ఈశ్వరుడి వామాంకమునందు ఉపస్థితయ్యి ఉన్న, అంటే ఈశ్వరుడి ఒడిలో కూర్చున్న అమ్మవారు. ఈ అమ్మవారు చంద్రకాంతి వంటి కాంతితో అరుణ వర్ణంతో ప్రకాశిస్తూ అరుణ వస్త్రాంబర ధారిణి అయి చతుర్భుజ అయి ఉంటుందమ్మా. ఈ అమ్మవారు శార్దూల వాహిని, శార్దూలాన్ని పెద్ద పులిని వాహనంగా కలిగినటువంటి తల్లి. ఈవిడ చంద్రహాస అంటే చంద్రుడి కాంతి వంటి కాంతితో ప్రకాశిస్తూ చేతిలో ఒక ఆయుధాన్ని అన్నమాట, ఖడ్గాన్ని పట్టుకుని రెండు చేతుల ఇంకొక చేత్తో పద్మాన్ని పట్టుకుని వరద అభయ హస్తాలతో ఆమె ప్రకాశిస్తూ కోరిన వారికి కామితార్థాలనిచ్చే చల్లని తల్లి. అన్నిటికంటే కూడా అసలు ఈవిడ ఆవిర్భావమే మనకి చాలా అద్భుతంగా అనిపిస్తూ ఉంటుంది. అంటూ ఉంటారు, మీరు ఒకసారి దాని గురించి మా అందరికి తెలియజేస్తారా? అదేనమ్మా, చండీ సప్తశతిలో కూడా దుర్గాదేవి యొక్క ఆవిర్భావాన్ని ఎలా వర్ణించారో అలాగే మనకి అనేక పురాణాలలో, శాక్తేయ పురాణాలలో ఎక్కువగా కాత్యాయని అమ్మవారిని నవదుర్గలలో 6వ దుర్గగా మనం ఆరాధిస్తాము. మామూలుగా ఇప్పుడు ఈ అమ్మవారి ఆశ్వేజ మాస పండగల సందర్భంలో నవరాత్రులు వేరే నామాలతో అనేక ప్రాంతాల్లో భేదాన్ని బట్టి అనేక నామ రూపాలతో ఆ తల్లిని ఆరాధిస్తాం. బాలా త్రిపుర సుందరి, గాయత్రీదేవి, మహాలక్ష్మీదేవి, అన్నపూర్ణాదేవి, మనం ఇలా ఒక పద్ధతి, ఏ గుడి పద్ధతి ఆ పద్ధతి. విజయవాడలో ఉన్న అమ్మవారిని స్వర్ణ కవచాలంకృత కనక దుర్గాదేవిగా ముందు ప్రారంభించి అన్ని రూపాలు, చివరికి మళ్ళీ దుర్గాదేవి, మహిషాసుర మర్దిని, ఇవన్నీ కూడా కామన్. సప్తమి తిథి నాడు మహాసరస్వతి, తర్వాత మహాదుర్గాదేవి, మహిషాసుర మర్దిని, రాజరాజేశ్వరి దేవి, తర్వాత మామూలు మన పద్ధతిలో విజయదశమి నాడు జయా విజయ సహిత అపరాజితాదేవిగా మనం ప్రార్థిస్తాము. అయితే నవదుర్గలలో మటుకు అమ్మవారు 6వ అవతారము అన్నమాట అమ్మవారిది. ఈ 6వ రూపంలో మనం అమ్మవారిని కాత్యాయని, అంటే కట్టుడు అనే ఒక మహర్షి ఉన్నారట, ఆయన వంశములో జన్మించినటువంటి కాత్యాయనుడు అనే ఒక మహర్షి, ఆయన తీవ్రమైన తపస్సు చేసి అమ్మవారిని తనకు కుమార్తెగా కోరారట. అమ్మవారు కూడా భక్తుల కోరికలని తల్లి తీరుస్తుంది కదా, ఆయన తపస్సుకి ఆనందించి ఆవిడ పసిపాపల వారి ఇంట్లో నడయాడింది, తిరిగింది అని చెప్తారు. ఆయనకి కూతురుగా, కాత్యాయన మహర్షి కూతురు గనక ఆమెను కాత్యాయని దేవి అని అంటాము. ఈ మహిషాసురుడు అనే రాక్షసుడు, చాలా మంది రాక్షసులు, శుంభ నిశుంభులు, చండముండులు, రక్తబీజాక్షుడు, దుర్గమాసురుడు, అందరికంటే భయంకరమైన రాక్షసుడు దుర్గమాసురుడు. అలాగే మహిషాసురుడు భయంకరమైన
శక్తి గల రాక్షస అవును. శక్తి. ఈ మహిషాసురుడి బాధలని ఓర్వలేక దేవతలందరూ కూడా త్రిమూర్తులని ప్రార్థించారట. అంటే విభిన్నమైన పురాణాలలో కొద్ది తేడాలతో వామన పురాణంలో, శక్తి పురాణంలో, దేవీ భాగవతంలో, ఇంకా చాలా పురాణాలలో ఈ కాత్యాయని అమ్మవారి గురించిన బ్రహ్మాండ పురాణంలో కూడా మనకి కనిపిస్తూ ఉంటుంది, స్కాంద పురాణంలో కూడా. అయితే త్రిమూర్తులకి ధర్మాగ్రహం కలిగిందిట. దేవతలని హింసిస్తున్న దుర్మార్గుడైన మహిషాసురుడు, అతడి దుష్ట ప్రవృత్తిని అరికట్టాలి అనంటే అతడు కోరిన కోర్కెల ప్రకారం ఈ రాక్షసులందరూ కూడా మరణం లేకుండా వరం కోరుతారు. అది కుదరదు అని అంటే ఏవేవో కండిషన్లు పెడతారు. వాటన్నిటికీ తగిన విధంగానే పరమాత్మ అవతరించి వారిని సంహరిస్తూ ఉంటారు. ఈ రాక్షసులందరూ కూడా స్త్రీలు అబలలు అనే భావనతో స్త్రీ చేతిలో మరణం కావాలని కోరుకున్న వాళ్ళే. చండముండులు, శుంభ నిశుంభులు, వీళ్ళందరూ, ఈ మహిషాసురుడు, దుర్గమాసురుడు, వీళ్ళందరూ కూడా. సో బ్రహ్మ విష్ణు మహేశ్వరులకి తీవ్రమైన కోపం కలిగి వారిలో ఉన్న ధర్మాగ్రహం వల్ల వారిలో నుంచి తేజము బయటికి వచ్చిందిట జ్వాలల రూపంలో. ఆ తేజము శివ త్రిమూర్తుల తేజము, దేవతలందరి ధర్మాగ్రహ తేజం, అంటే వారిలోని శక్తి. ఆ శక్తి మొత్తము ఒక చోట కేంద్రీకృతమై ఒక మహాద్భుతమైనటువంటి అష్టాదశ భుజాదేవిగా, ఒక చోట అష్టభుజాదేవిగా 8 భుజాలతో ఉన్నటువంటి మూర్తిగా, దరహాస వదనంతో ఉంటుంది కానీ క్రోధమైన ఆ ఉగ్రత్వంతో ఉంటుందిట అమ్మవారు. ఎందుకు? మహిషాసురుడిని సంహరించడానికి ఆవిర్భవిస్తోంది కనుక. ఆమె చల్లని చూపులతో భక్తులని రక్షిస్తూ తనలో ఉన్నటువంటి ఆ దుష్ట నివారక శక్తి వల్ల కలిగిన తీవ్రతతో దానవుల వైపు చూస్తుందిట. ఆమె చూపుకి వాళ్ళు భయపడిపోతారనమాట. అలా ఆవిర్భవించింది అమ్మవారు. అయితే కాత్యాయన మహర్షి తపస్సు చేసి అమ్మవారిని కూతురుగా కోరినందువల్ల ఈమె జన్మించింది. ఆయన దగ్గర పుట్టింది. జన్మించడం అంటే అమ్మవార్లకి, దైవానికి ఈ మనలాంటి జన్మలు ఉండదు, ఆవిర్భవించడమే. అలా కనిపిస్తారు అక్కడ. ఆయన తోట సప్తమి, అష్టమి, నవమి 3 రోజులు కూడా కాత్యాయన మహర్షి ఆవిడని పూజించారట. పూజించి, అమ్మా నీవు వెళ్ళి దుర్గమాసురుడిని, ఆ మహిషాసురుడిని, వారందరినీ సంహరించమని కోరారట. అప్పుడు అమ్మవారు బయలుదేరి విజయదశమి నాడు మహిషాసుర సంహారం చేసింది అని చెప్తారమ్మా. అంటే ఈ తల్లి నవదుర్గల్లో కూడా కాత్యాయని అమ్మవారు మాత్రం, కాత్యాయని దుర్గాదేవి మాత్రం చాలా పవర్ఫుల్ అని అంటుంటారా? అందుకని మహిషాసురుని మర్దం చేసింది కాబట్టి. అవును, అంటే నవదుర్గలు నామాలు మనకి కొద్ది భిన్నంగా ఉంటాయి. వేరే చోట్ల మనకి వేరే ఏ నామ రూపాలతో చెప్పినా ఉన్న తల్లి ఒక్కతేనమ్మా. విద్యా ప్రదాన సమయే శశికోటి శుభ్రం, ఐశ్వర్య దాన సమయే నవ విద్రుమాపాం, విద్వేషి వర్గ దళనేతు తమాల నీలాం, దేవీం త్రిలోక జననీం శరణం ప్రపద్యే అని చెప్తాము. ఆ ఉన్న తల్లి ఒక్కరే. అవసరాన్ని బట్టి మనం కూడా మనం మీరు ఒక్కరే, కానీ అమ్మ నాన్నలకి కూతురు, మీ భర్తకి భార్య, పిల్లలకి తల్లి, ఉద్యోగం చేసేటప్పుడు ఉద్యోగస్తురాలు, సంఘంలో ఒక మనిషి. స్త్రీల గురించినటువంటి కార్యక్రమాలు చేపట్టేటప్పుడు స్త్రీ శక్తి ఎన్ని విధాల మనం మన రూల్స్ ఈ సంఘంలో మనం ప్లే చేస్తున్నాం కదా, అమ్మవారు కూడా. సో ఒక్కొక్క పని చేసేటప్పుడు ఒక్కో విధంగా. ప్రథమం శైలపుత్రీ చ, ద్వితీయం బ్రహ్మచారిణి, తృతీయం చంద్రఘంటేతి, కూష్మాండేతి చతుర్థకం, పంచమం స్కందమాతేతి, షష్టం కాత్యాయనీతి చ, షష్టం కాత్యాయని ఇతి చ, 6వ ఆమె కాత్యాయని. సప్తమం కాళరాత్రి చ, మహాగౌరీ చ అష్టమం, నవమం సిద్ధిదాత్రి చ, నవదుర్గాః ప్రకీర్తితాః. ఉక్తాని ఏతాని నామాని బ్రహ్మణైవ మహాత్మనః. సాక్షాత్తు బ్రహ్మదేవుడు ఈ నామాలని చెప్పాడనమాట. సో కాత్యాయని మాత అనే పేరుతో 6వ
రోజున మనము నవదుర్గలలో ఆ రోజు మాతగా అమ్మవారిని ప్రార్థించుకుంటున్నాము. అమ్మ, అయితే ముఖ్యంగా వివాహం కాని మహిళలకు కూడా కాత్యాయని పూజ చేస్తే వివాహం అవుతుంది అని అంటుంటారు. అలాగే జీవితంలో ఎదురయ్యే సమస్యలు ఏ ఉన్నా కూడా ఆ సమస్యల నుంచి మనం బయటపడాలి అంటే కాత్యాయని వ్రతం చేసుకుంటే మనం బయటపడతామని అంటారు. ఇది ఎంతవరకు వాస్తవం అంటారు? అసలు యథార్థము నిజమమ్మా. ఎన్నిసార్లు నిజానికి ఈ మంత్రాన్ని నేను నా శిష్యులలో చాలా మందికి, అమ్మ మా పిల్లలకి పెళ్లిళ్ళు అవ్వట్లేదు అని అంటే, అబ్బాయిలకి పెళ్లి అవ్వాలంటే ఒక పురాణాల్లో మహర్షులు ఇచ్చినవే ఒక మంత్ర సదృశమైన శ్లోకం ఉంది. అలాగే ఆడపిల్లలకి పెళ్లి అవ్వాలి అంటే కూడా మంత్ర సదృశ శ్లోకాలు, మంత్ర శ్లోకాలు లాంటివి ఇవి ఇవ్వవచ్చు. కాత్యాయని మహామాయే మహాయోగిన్ యథీశ్వరి నందగోప సుతం దేవి పతిం మే కురు తే నమః. అమ్మా తే నమః, నీకు నమస్కరిస్తున్నాను ఓ కాత్యాయని మహామాయే. ఆవిడే మహామాయా స్వరూపిణి. మాయాంతు ప్రకృతిం విద్ధి మాయినంతు మహేశ్వరం అన్నారు. అమ్మవారు మాయా స్వరూపిణి, పరమేశ్వరుడు ఆ మాయని తన అధీనంలో పెట్టుకున్న మహేశ్వరుడు శివుడు. అమ్మ మహాయోగి, యోగిని దేవతలకి ఆవిడ చతుషష్ఠి యోగిని గణసేవిత అని మనం అమ్మని కీర్తిస్తాము. వారందరికీ ఆవిడ అధీశ్వరి, అధినాయకురాలు. అలాంటి నందగోప సుతం దేవి, హే దేవి జగన్మాత కాత్యాయని, నాకు నందగోప సుతుడిని అంటే శ్రీకృష్ణ పరమాత్మను భర్తగా ఇవ్వమ్మా అని గోపికలందరూ కూడా కాత్యాయని వ్రతాన్ని ఆచరించి, మనకి మహాభాగవతం శ్రీమద్ భాగవతం దశమ స్కంధం 22వ అధ్యాయంలో ఈ మంత్రం ఉందమ్మా. ఈ అంటే నందగోవ్రజంలో ఉన్న ఆ గోపికలు అందరూ కూడా శ్రీకృష్ణ పరమాత్మే తమకు భర్త కావాలి అని కాత్యాయని మహావ్రతాన్ని ఆచరించారు. ఎంత నియమ నిష్టలతో, భక్తి శ్రద్ధలతో ఈ గోపికలు ఈ వ్రతాన్ని ఆచరించి కృష్ణ పరమాత్మని పొందినందువల్లే మనకి మార్గళి వ్రతాన్ని ఆచరించిన గోదాదేవి, ఆండాళ్ తల్లి, ఆవిడ కూడా ఈ ఎలా అయితే ఈ గోపికలందరూ కాత్యాయని వ్రతాన్ని ఆచరించారో ఇదే పద్ధతిలో అమ్మవారు ఆండాళ్ తల్లి శ్రీరంగనాథుణ్ణి భర్తగా కోరి ఇదే మార్గళి వ్రతాన్ని ఆచరించి భోగి పండగ నాడు ఆయన్ని పరిణయం చేస్తుంది. అయితే ఈ గోపికలందరూ కూడా భాగవతంలో చెప్పిందే, గోపికలందరూ కాత్యాయని వ్రతాన్ని ఆచరించారు. ఆ వ్రతాన్ని నియమబద్ధంగా ఆచరించాలి. ఒక్కొక్క చెలికత్తే లేచి మిగతా వాళ్ళందరినీ పిలవడం, అందరూ కలిసి ఆ నదిలో స్నానాలు చేయడం, తర్వాత షోడశోపచార పూజలు చేయటం, శ్రీకృష్ణ పరమాత్మ మాకు భర్త కావాలి అని కోరడం. అయితే వీరందరూ కూడా నదీ స్నానం చేసేటప్పుడు మనకి ఒక నియమం ఉందమ్మా. కేవలం నదీ స్నానం, సముద్ర స్నానాలే కాదు, ఇంట్లో స్నానం చేసేటప్పుడు కూడా వివస్త్రలయ్యి చెయ్యరాదు. దేహం మీద ఒక వస్త్రం ఉండాలి, ఆచ్ఛాదన. ఈ అమ్మాయిలు అంటే గోపికలు ఆ నియమాన్ని మర్చిపోయి ఆ యమునా నదిలోకి దిగి స్నానాలు ఆచరిస్తూ ఉంటే శ్రీకృష్ణ పరమాత్మ బాలుడిగా 7 పిల్లవాడప్పుడు గోపిక వస్త్రాపహరణం మనందరికీ తెలిసిందే. వాళ్ళ వస్త్రాలన్నీ అపహరించి చెట్టు కొమ్మ మీద పైన పెట్టి, కృష్ణ మాకు అవి ఇవ్వు అంటే చేతులెత్తి దండం పెట్టండి ఇస్తానంటాడు. ఎందుకంటే వారు ఆచరించిన ఈ దోషం యొక్క పాపం తొలగిపోవాలని. ఒక వ్రతాచరణ దీక్ష ఉన్నప్పుడు దాని పద్ధతి దానికి ఉంటుంది, దాన్ని పాటించాలి. కనుక ఆ వస్త్రాలు తీసి స్నానం చేసిన పాపం పోవాలని నన్నే మీ భర్తగా కోరుతున్నారుగా, నా ముందు సిగ్గుపడ్డం ఎందుకు అని అంటాడు. వారు చేతులు జోడించి నమస్కరించాక వస్త్రాలు ఇచ్చి వారికి ఈ నియమాన్ని అంటే మన సనాతన సంప్రదాయాన్ని పరమాత్మ కూడా ఎలా పాటిస్తున్నాడో పాటింప చేస్తున్నాడో మనం అర్థం చేసుకోవాలమ్మా. వారు అలా వ్రతం చేశాక అనుగ్రహించి ఆ గోపికలందరికీ వాళ్ళు కోరిన వరాన్ని అనుగ్రహించాడు పరమాత్మ. కనుక కాత్యాయని వ్రతాన్ని ఎవరు ఆచరిస్తారో వారందరికీ కూడా వెంటనే ఫలం కనిపిస్తుంది. ఖచ్చితంగా చక్కగా అమ్మవారు వారిని అనుగ్రహించి మంచి సంబంధం కుదిరేలా, మంచి వరుడు వచ్చేలా, పెళ్లి జరిగేలా అనుగ్రహిస్తుంది. అయితే ఈ కాత్యాయని వ్రతాన్ని మంగళవారం నాడు చెయ్యాలంటారమ్మా. 7 మంగళవారాలు చేసి
8వ వారము నాడు ఉద్యాపన చేసుకోవాలి. 7 ముత్తైదువులని మినిమం, ఎక్కువ పిలుచుకోవచ్చు, 7 సువాసినులని పిలిచి కాత్యాయని స్వరూపిణులుగా వారిని భావించి వారికి సువాసిని పూజ చేసి చక్కగా భోజనాలు పెట్టి చందన తాంబూలాదులు ఇచ్చి దక్షిణ వస్త్రాలతో తాంబూలం ఇచ్చి సత్కరించాలమ్మా. ఛాయామి దేవీం సకలార్థదాత్రీం చతుర్భుజ. ఒకసారి ఫ్రీజ్ అయ్యారమ్మా చూడండి. సో అది కాత్యాయని. చెప్పండి అమ్మా, చెప్పండి, ఇప్పుడు చెప్పండి, వినిపిస్తుంది. అది ఏదో మధ్యలో కట్ అయినట్టుంది. సో చతుర్భుజం అంటే 4 భుజాలు కలిగినటువంటి తల్లి. కుంకుమ రాగ శోణి అని అంటే కుంకుమ వర్ణంలో ప్రకాశిస్తూ ఉంటుంది అమ్మవారు, చక్కని కుంకుమ ధరించి ఉంటుంది అని కూడా అర్థం. ఈశాన వామాంక, ఈశ్వరుడి యొక్క వామాంకంలో ఉన్నటువంటి శంకరార్థ శరీరిని అయినటువంటి తల్లి. ఈవిడ మే కళ్యాణం కురు అంటే నాకు కళ్యాణమును జరిపింపుము. కళ్యాణం అంటే పెళ్లి, కళ్యాణం అంటే శుభ పరంపర, శుభం, మనందరికీ కళ్యాణం జరగాలి, కావాలి. చెప్పమ్మా. అయితే అమ్మ, ఇప్పుడు ఈ నవరాత్రుల్లో 6వ రోజు కాత్యాయని అమ్మవారిని మనం పూజిస్తాము, ఓకే. మరి వివాహం కాని వాళ్ళు ప్రత్యేకించి దీనికి ధనుర్మాసంలో చేయాలి అని అంటుంటారు కదా. ధనుర్మాసం అయితే ఒక శుభప్రదంగా ఉంటుందని అంటుంటారు. ధనుర్మాసంలో చేసేది మార్గళి వ్రతము. మనం ఏ మాసంలో అయినా కాలమంతా దైవ స్వరూపమే. సంకల్పం తన్మే మనః శివ సంకల్పం అస్తు. ఎప్పుడు అయం ముహూర్త సుముహూర్తోస్తు, మనం ఎప్పుడు సంకల్పించుకుంటే అప్పుడే శుభముహూర్తం. కానీ మహర్షులు మనకి ఏ కాలంలో, కాలమంతా దైవ ఇప్పుడు సూర్యుడి నుంచి వచ్చే ఆ కిరణాలు, వేడి, ఎండ విశ్వం అంతటా పడుతుంది. కానీ మనం గనక ఒక భూతద్దం పెడితే అది కాన్సన్ట్రేటెడ్ గా పడుతుంది. ఒక పేపరము ఎండుటాకో పెడితే అది కాలిపోతుందిగా. అలా విశ్వ చైతన్య శక్తి ఎక్కడ కేంద్రీకృతమై ఉంటుందో ఆ స్థలాలలో దేవాలయాలు, గర్భగుడులు నిర్మించారు. ఆ కాలాన్ని, ఏ కాలంలో దైవశక్తి ఎక్కువగా కేంద్రీకృతమై ఉంటుందో ఆ కాలాలని పండుగలుగా చెప్పారు. ఆ పండుగల్లో కూడా దైవ ఆ ఉన్నది నిర్గుణ నిరంజన నిరాకారమైన పరతత్వమే, పరబ్రహ్మమే, ట్రాన్సెండెంటల్ రియాలిటీ అంటాము. ఆ పరతత్వమే ఉపాసకానాం కార్యార్థం బ్రహ్మణో రూపకల్పన. చిన్మయస్య అద్వితీయస్య నిష్కలస్య అశరీరిణః. ఆయన ఆ పరతత్వము, శరీరం లేదు, నామం లేదు, రూపం లేదు, ఏమీ లేదు. అయినా ఉపాసకానాం కార్యార్థం బ్రహ్మణో రూపకల్పన. మనలాంటి ఉపాసకులు ఉపాసించి ఫలితాలు పొందడం కోసం ఒక నామాన్ని, రూపాన్ని స్వీకరిస్తాడు. అలా ఏ కాలంలో ఏ నామరూపాలతో ఏ విధమైన పద్ధతిలో దైవాన్ని ప్రార్థించాలో, ఏవి నైవేద్యాలు పెట్టాలో, ఎలాంటి నియమ పాలన చెయ్యాలో మహర్షులు, వారు మహర్షయక మంత్రద్రష్టారక అంటాం. వారి తపస్సు చేస్తూ సమాధి స్థితిలోకి వెళ్ళినప్పుడు వారిలో కలిగినటువంటి ఋతంభర అనే ఒక ప్రజ్ఞ, ఆ ప్రజ్ఞ వల్ల వారు పరమాత్మని దర్శించారు. భగవంతుడి ఈ నామరూపాలన్నింటినీ వారు దర్శించారు, విన్నారు మాటలు. వాటిని, ఆ నామరూపాలని మనకిస్తే దాన్ని బొమ్మలుగా పెయింటింగ్ లో వేయడం, విగ్రహాలుగా చెక్కడం, పటాలుగా వేయడం మన వాళ్ళు చేశారు. వాటిని మనము ఉపాసన గ్రంథాల రూపంలో ఇచ్చారు. శాక్తేయులకి శాక్తేయ ఉపాసన, వైష్ణవులకి వైఖానస ఆగమ పద్ధతి, తిరుమలేశ్వరుడి ఉపాసన లాగా, శైవులకి శైవ ఆగమాలు, ఇలా అందరికీ వారి వారి పద్ధతులు ఉన్నాయమ్మా. అలా అమ్మవారిని శాక్తేయంలో నవదుర్గలుగా, దశమహావిద్యలుగా, మనం మూల ప్రకృతి స్వరూపిణులుగా 5 శక్తులుగా చెప్తాము. అలా కాకుండా మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి స్వరూపిణులుగా, అంతేకాదు అనేక అనంతమైన నామ రూపాలతో మనం దేవీ దేవతల్ని ఆరాధించుకుంటాము. అయితే ఒక్కొక్క కాలంలో అమ్మవారిని మటుకు ఏడాదిలో 4 సార్లు నవరాత్ర దీక్షలతో ఆచరించేలాగా మహర్షులు ఏర్పాటు చేశారు. వాటిల్లో ఒకటి అన్ని శ్రేష్టమైనది, భారతావనిలో అన్ని ప్రాంతాల వారు ఆచరించేది ఈ ఆశ్వేజ నవరాత్రులు. ఆశ్వేజ మాసంలో వచ్చే
దేవీ నవరాత్రులని ఆచరిస్తాము. శుభదినాలు. నవరాత్ర వ్రతం అంటేనే పరిపూర్ణమైన వ్రతం, ఎందుకంటే నవసంఖ్య అంటే పూర్ణ సంఖ్య కనుక. అమ్మ, ఒకసారి రాక్షస సంహారం ఎలా జరిగింది, దాని తర్వాత అమ్మవారి రూపం కానీ అలంకారం కానీ ఎలా ఉంటుందో మరొకసారి ప్రేక్షకులకు తెలియజేస్తారా? ఒకసారి రాక్షస సంహారం కాత్యాయని దేవి వల్ల మాత్రమే జరిగింది అనడానికి మంచి కారణాలు చెప్పారు, రీజన్స్ చాలా బాగున్నాయి, చాలా చక్కగా వివరించారు. ఒక్కసారి రాక్షస సంహారం గురించి ఒకసారి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తారా? అసలు రాక్షసులు అనంటే ఈ ప్రపంచంలో, విశ్వంలో మంచి ఉన్న చోట చెడు ఉంటుంది, వెలుగుంటే చీకటి ఉంటుంది, పుణ్యం ఉంటే పాపం ఉంటుంది, దుష్టత్వం దైవత్వం ఉన్న చోట దుష్టత్వం ఆపోజిట్ లో ఉంటూనే ఉంటుంది, వెలుగు నీడల్లా. మన జీవితంలోనే కష్టాలు సుఖాలు ద్వంద్వాలన్నీ ఉన్నాయి కనుకే ద్వంద్వాతీతో భవార్జున అని అర్జునుడికి ఉపదేశం చేశాడు శ్రీకృష్ణ పరమాత్మ. మనలో సత్వరజ సమో గుణాలు 3 ఉన్నాయి కనుక మనం మానవులుగా జన్మించాము. పూర్తి శుద్ధ సత్వమే ఉంటే దేవతలు, కేవలం తామస గుణమే ఉంటే రాక్షసులు, సత్వరజ సమో గుణాలు భిన్న పాళ్లల్లో ఉంటే మానవులు. ఈ రాక్షసులని సంహరించడము అంటే అమ్మవారు కాత్యాయని నవదుర్గలలో మనం కాత్యాయని రూపంలో అమ్మవారు మహిషాసురుణ్ణి సంహరించింది అని చెప్తాము. అదే మనం దుర్గా సప్తశతి, చండీ సప్తశతిని తీసుకుంటే అది కూడా బ్రహ్మాండ పురాణంలో ఉన్నదే, దేవి మహాత్మ్యం అనే పేరుతో దేవి భాగవతం కూడా ఉంది. అందులో దుర్గాదేవిగా అవతారం ఎత్తి అమ్మవారు దుర్గమాసురుణ్ణి సంహరించింది. అలాగే మహిషాసురుడిని కూడా దుర్గాదేవి మహిషాసురుణ్ణి సంహరించింది. దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చెయ్యడానికి అమ్మవారు ఎత్తిన అవతారాలు ఇవన్నీ కూడా. ఇత్థం యదా యదా దేవి దానవేభ్యో భవిష్యతి తదా తదా అవతీర్యాహం కరిష్యాం హరి సంక్షయం అని అమ్మవారు దేవతలకి ఒకప్పుడు అభయ ప్రదానం చేసింది. మీకు కనుక కష్టాలు కలిగితే, రాక్షసుల వల్ల బాధలు కలిగితే నన్ను స్మరించండి, నేను వచ్చి కాపాడుతాను. వీళ్ళు తలుచుకునే అమ్మవారిని ప్రార్థిస్తారు, ఆవిడ అవతరిస్తుంది, వారిని సంహరిస్తుంది. అలాగే దేవతలందరూ కూడా కాత్యాయన మహర్షిని ప్రార్థించారట. ఈ మహర్షి అంటే మహర్షులకి అలౌకికమైన శక్తులు, దివ్య శక్తులు ఉంటాయి, దేవతల లాంటి వారే మహర్షులు కూడా. ఈ కాత్యాయన మహర్షికి అమ్మవారు కూతురిగా ఉన్నది అని దేవతలందరికీ తెలుసు కదా. అందుకని వారు వచ్చి ఈ కాత్యాయని దేవి తండ్రి గారిని ప్రార్థించారట ఒక పురాణం ప్రకారం. సో ఈ దుష్టుడైన మహిషాసురుడి నుంచి మాకు కలుగుతున్న బాధలు మేము భరించలేకపోతున్నాం, హే మునివర్య మమ్మల్ని కాపాడండి, మహిషాసురుడిని నశింపచేయండి అని. అప్పుడు ఆయన అప్పటిదాకా అమ్మవారు చిన్న పిల్లల కాత్యాయన మహర్షి ఇంట్లో ఆడుకుంటోందిట. ఆడుతూ పాడుతూ ఒక చిన్న ఆడపిల్ల ఎలా ఉంటుందో అలా. అప్పుడు ఆయన ఈ నవరాత్రుల సమయంలో సప్తమి అష్టమి నవమి తిథులలో అమ్మని కూర్చోబెట్టి పూజ చేసి, అమ్మా నా అదృష్టం కొద్దీ నా తపఫలంగా నువ్వు నా కూతురిగా వచ్చి నా వంశాన్ని నన్ను తరింపజేశావు, కానీ నువ్వు విశ్వజననివి, లోక పాలన నీ కర్తవ్యం కదా. దేవతలందరూ కూడా ప్రార్థిస్తున్నారు, ఆ దానవరాజు మహిషాసురుడు వాడిని సంహరించు తల్లి అని ప్రార్థించట. అస్సలు ఈ మాత కాత్యాయని దేవి భాద్రపద బహుళ చతుర్దశి నాడుట ఈ మహర్షికి కూతురుగా వచ్చిందని ఒక పురాణంలో ఉంటే, అంటే మన దాక్షిణాత్యులది కొద్ది భిన్నంగా, ఉత్తర భారతంలో కొద్ది భిన్నంగా చెప్తారు. పురాణాలలో కూడా ఒక్కొక్క పురాణంలో కొద్ది తేడా ఎందుకు ఉంటుంది అంటే కల్పభేదం వల్ల, ప్రాంత భేదం వల్ల, మహర్షులు ఉన్న స్థలాన్ని ఇక్కడ అక్కడ ఆర్యావర్తం అంతటా ఉన్నారు, దాన్ని బట్టి అని చెప్తారు. మనకి ఆశ్వేజ కృష్ణ చతుర్దశి నాడు అమ్మవారు ఆవిర్భవించిందని మనం చెప్పుకుంటాము. సో అమ్మవారు మొత్తానికి భాద్రపద బహుళ చతుర్దశిను కృష్ణ అంటే ఆశ్వేజ మాసంలో కృష్ణ చతుర్దశిను ఎప్పుడు వచ్చినా పిల్లలాగా తిరుగుతున్న ఆమెని ఎప్పుడైతే తన తండ్రి అమ్మలాగా కూతురులా కాకుండా దేవతగా అమ్మవారిని కూర్చోబెట్టి షోడశోపచార పూజలు చేసి హారతిచ్చి
ప్రార్థన చేసేటప్పుడు అమ్మా నువ్వు మహిషాసురుడిని సంహరించు అని వేడుకున్నట్ట. అప్పుడు 3 రోజులు ఆయనతో పూజలు అందుకుని మహా సంప్రీతురాలై ఆనందంతో ఆయనకి వరం ఇస్తుంది తండ్రికి, నేను రేపే వెళ్ళి వాళ్ళని సంహరిస్తాను అని. విజయదశమి నాడు అమ్మవారు ప్రచండమైన ఉగ్రత్వంతో ఆ రాక్షస సంహారం చెయ్యాలి అంటే ఉగ్రత్వం ఉండాలిగా. మనస్సులో హృదయంలో సౌమ్యత, ముఖార విందంలో దేవతలకి ఆత్మీయులకి ఆ అనంతమైన ప్రేమని వర్షిస్తూ ఉంటుంది కళ్ళలోంచి. కానీ రాక్షస మనకి సత్యభామ నరకాసుర వధప్పుడు కూడా ఎంత అద్భుతంగా పద్యం వర్ణించారో. ఇలా ఆ వీర నారి ఆ బాణాన్ని సంధిస్తుట ధనుస్సుకి, కృష్ణుడి వైపేమో ఓర కంటితో శృంగార రసంతో చూస్తుందిట. ఆ రాక్షసుని నరకాసురుణ్ణి క్రౌర్యంతో కోపంగా ఇలా భీభత్సంగా చూస్తుంది. ఎంత బాగా వర్ణించారు. అలాగే కాత్యాయని మాత కూడా అమ్మవారు యుద్ధానికి వెళ్ళి యుద్ధం చేసి విజయదశమి నాడు మహిషాసురుడిని సంహరించింది అని చెప్తారమ్మా. అందుకనే మనం పండగ చేసుకుంటాము అని అంటాం. సో అలా మహర్షి తండ్రి చేత పూజలు అందుకున్న కూతురు. అలాగే దక్ష ప్రజాపతి గాని ఆ హిమవత్ పర్వతుడు, ఆయన హిమవత్ రాజు, ఆయనే హిమవంతుడు. ఇంకొక కథ చెప్తారు. ఈ కట్టుడు అనే మహర్షి పరమాత్మని గురించి తపస్సు చేసి హిమవత్ పర్వతముగా మారాడట. సో కిందటి జన్మలో కటి అనే మహర్షి మరు జన్మలో హిమవంతుడయ్యాడు. అయిన తర్వాత అమ్మవారు తన కూతురు కావాలని తపస్సు చేశాడు. మనకి ఈ దక్ష యజ్ఞము అదంతా తెలిసిన కథే కదా. దాక్షాయణి దక్షుడి కూతురుగా పుట్టి సతీదేవి, ఆవిడ పేరు సతీ. దాక్షాయణి దక్షుడి కూతురు గనక. సతీదేవిగా ఉన్నప్పుడు ఒక సమయం ఉందామో, ఒక చిన్న కథ లాంటిది ఎప్పుడో చదివింది గుర్తొస్తుంది. ఇది చాలా తమాషాగా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇది పురాణంలోదే. ఒకసారి శివపార్వతులు ఇద్దరు మామూలుగా సరస సల్లాపాలు ఆడుకుంటూ ఉంటే ఏదో మాట్లాడుకుంటున్నారట. ఉన్నట్టుండి శివుడు అంతర్ధానం అయిపోయాట, మాయమైపోయాడు. ఎక్కడికి వెళ్ళాడా అని అమ్మవారు ఆశ్చర్యపోతుంటే మరుక్షణాన ఆవిర్భవించాడట. చిరునవ్వులు నవ్వుతున్నట. ఎందుకు స్వామి నవ్వుతున్నారు అని అడిగిందిట అమ్మవారు. అంటే త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడు శ్రీ మహావిష్ణువు రామావతారంలో రాముడిగా అవతరించాడు. ఆయన దండకారణ్యానికి వెళ్ళాడు, పంచవటికి వెళ్ళాడు. అక్కడ రావణాసురుడు సీతను అపహరించాడు. ఆయన సీతా వియోగంతో ఏడుస్తూ దుఃఖిస్తూ రోధిస్తూ ఏది కనిపిస్తే దాన్ని నా సీత జాడ తెలుసా అంటున్నాడు. అక్కడ శివలింగం ఉంది. ఆ శివలింగాన్ని శివ నువ్వు నా సీతను చూసావా అని అడిగాడు. అందుకని నేను ఆయన ముందుకు వెళ్ళా శివుడిగా. శివుడికి పరమేశ్వరుడిలా రాముడి ముందుకు వెళ్ళి నుంచుంటే ఆయన చూడనట్టుగా అలా వెళ్ళిపోయాట. అంటే నరుడిగా పుట్టాడు, మానవుడిగానే ఉంటున్నాడు కదా. అందుకని మానవులకి దేవతలు కనిపించారు కనుక ఆయన్ని చూశాడు, కానీ చూడనట్టుగా వచ్చేశాడు. ఆహా మహానటనకారి. మనం ఎన్నో పురాణాల్లో ఒక పద్ధతిలో శివుడు విష్ణువుకి తండ్రి, విష్ణువు శివుడికి తండ్రి, బ్రహ్మదేవుడు విష్ణువుకి కొడుకు, బ్రహ్మేమో విష్ణువు తన కొడుకు అనుకుంటాడు. పుట్టాడు తనే ముందున్నాడు అని ఇలా చెప్తారు. అయితే అందుకని నవ్వానంటే అమ్మవారు నమ్మదు. కాదు, శ్రీ మహావిష్ణువు రాముడిగా పుడితే మటుకు ఆయనకి తెలీదా? ఏమీ కాదు. రాముడేమిటి శోకంతో దుఃఖించడం ఏమిటి, విలపించడం ఏడవటం ఏమిటి, మామూలు అమాయకులైన అజ్ఞానులైన మానవుల్లా. నేను పరీక్షిస్తా అంటుందిట. సరే ఎలా పరీక్షిస్తావు అంటే, నేను పరీక్షిస్తాను. సీతాదేవి పార్వతీదేవి అక్కడికి పంచవటికి వెళ్ళి రాముడి ఎదురుగా, రాముడు అక్కడుంటే దగ్గర తాను సీతగా మారిందిట. తను సీతామాత రూపాన్ని ధరించింది. సీతగా అలా వెళ్తూ ఉంటేట శివుడు కూడా పార్వతీదేవి ఏ విధంగా రాముణ్ణి పరీక్షిస్తుందో తెలుసుకోవాలనుకుని ఆయన కూడా అక్కడికి వచ్చాట. వచ్చి చూస్తున్నాడు. ఈ సతీదేవి సీతగా మారి రాముడి దగ్గరికి వెళుతూ ఉంటే శివుడు అనుకున్నట, ఆహా మా అమ్మ అంటే తన సీతాదేవిగా భావం చేశాడు. ఆ సమయంలో శివుడు సతీ అనుకోలా, భార్య అనుకోలా. ఆహా మా అమ్మ భర్త దగ్గరికి, నా తండ్రి దగ్గరికి నా తల్లి వెళుతోంది అనుకున్నట్ట. అనుకుని ఇలా కళ్ళు తెరిచాడు, ఆవిడికి నమస్కరించాట. నమస్కరించి కళ్ళు తెరిచాడు. తెలియగానే తన భార్య
అని తెలిసిపోయి మాయమై వెళ్ళిపోయాడు కైలాసానికి, ఏమీ మాట్లాడకుండా. ఈ అమ్మవారు రాముడి దగ్గరికి వెళ్తే రాముడు సీతాదేవి రూపంలో ఉంది సతీదేవి పార్వతి. ఆవిడని చూసి ఇలా అమ్మా హే జగజ్జనని అని పార్వతీ మాతకి నమస్కరించి, నా భార్య తప్ప ఏ స్త్రీలైనా నాకు వారి సహజ రూపంలోనే కనిపిస్తారు. నువ్వు జగజ్జననివి, పార్వతీదేవివి, నా తల్లివి, నన్ను పరీక్షించడానికి ఇలా వచ్చావా అమ్మా అంటాట. అనగానే నాయన నీవు చాలా గొప్పవాడివి, నిజంగా ఏకపత్ని వ్రతుడివి, నీ సీతకి ఏమీ అవదు, మీరు కలుస్తారు అని ఆశీర్వదించి అమ్మవారు మళ్ళీ కైలాసానికి వచ్చేసిందిట. ఏమీ తెలియనట్లుగా ఉంటే శివుడు పరీక్షించావా అనంటే ఈవిడ ఇదంతా చెప్పకుండా, అవును మీరు చెప్పినట్టుగా రాముడు అన్ని తెలిసి కూడా తెలియనట్టుగా ప్రవర్తించాడంటూ అలా చెప్తే శివుడు, అమ్మా నువ్వు పార్వతీదేవిలా అక్కడికి నువ్వు పార్వతివి, నా భార్యవి, కానీ సీతలా రాముడి దగ్గరికి వెళ్ళావు అంటే నా తల్లిలా నా తండ్రి దగ్గరికి వెళ్ళావు కనుక నువ్వు నాకు మాతృస్వరూపిణివి, నువ్వు నా భార్య, నువ్వు నా తల్లివి అనేసి వెళ్ళిపోయాట. కాళిదాస మహాకవి ఆయన భార్యతో అన్నట్లుగా మనకి కథ ఉందిగా. అప్పుడు ఈవిడ పార్వతి చాలా బాధపడి, శివుడు నన్ను భార్యగా కాకుండా తల్లిగా అనుకున్నాడే, ఇంకా ఈ దేహం పనికిరాదు, ఈ దేహం వదిలి మళ్ళీ నా భర్తను పెళ్లి చేసుకోవాలని హిమవంతుడి కూతురుగా పుట్టిందిట. అప్పుడే ఈ కట్టి కాత్యాయన మహర్షికి కూతురుగా వెళ్ళింది అని చెప్తారు. అవునమ్మా, చాలా అద్భుతంగా చెప్పారు. అండ్ ఇవాళ కాత్యాయని వ్రతం గురించి కానీ నవదుర్గల్లో కాత్యాయని అమ్మవారి విశిష్టత కానీ చాలా అద్భుతంగా వివరించారు ప్రేక్షకులందరికీ కూడా. ధన్యవాదాలు పా. థ్యాంక్ యూ వెరీ మచ్ డిబేట్లో పార్టిసిపేట్ చేసినందుకు. ఇది వాళ్ళ స్పెషల్ డిబేట్. నమస్తే.